తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మొన్న చెర్లపల్లిలో మనకు తెలుసు కదా, ఈ విజయారెడ్డి అట్లాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు, జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, వాళ్ళ డాటర్ అట్లాగే సన్, వీళ్ళు ముగ్గురు కలిసి ట్రైన్ ట్రాక్ మీద, అంటే ఈ గూడ్స్ ట్రైన్ ఎక్కడైతే వస్తుందో, ఎంత ఫాస్ట్గా వస్తుందో అని గమనించి తెలుసుకొని మరి ఆ ట్రాక్ మీద అందరిట్లా చేతులు గట్టిగా పట్టుకొని, తల్లి ఇద్దరు బిడ్డల చేతుని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన ఎంత కలకలం క్రియేట్ చేసిందో మనం అందరం కూడా చూసాం. తర్వాత అక్కడ ఎవరైతే లోకో పైలట్ చూస్తూనే ఉన్నాడట, అంటే ఆయన కంట్రోల్ చేయలేకపోయిండు. వాళ్ళు కనిపించారు దూరంగా, హారన్ కొట్టినా జరగట్లేదు ఏంటి అని. అప్పటికే బాగానే స్పీడ్లో ఉందట గూడ్స్ ట్రైన్ చెర్లపల్లి స్టేషన్లో అయితే ఆగదు. సో ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ అత్యంత వేగంగా ఢీకొట్టడం, తర్వాత తల్లి అట్లాగే ఇద్దరు పిల్లలు చనిపోవడం. ఇది చెర్లపల్లి స్టేషన్ సమీపంలోనే జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే చూసినరో వాళ్ళని కూడా కలవరపెట్టింది. ఇంకోటి ఏంటంటే, ఇన్ఫర్మేషన్ చేరేసరికి కూడా అక్కడ స్టేషన్ దగ్గర ఎట్లుంటుంది, అన్ని కుక్కలు అవి ఇవి ఉంటాయి కదా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ ఈ వీళ్ళు చనిపోయినటువంటి ప్రదేశంలో ఈ వాళ్ళు అసలు ఇక అచేతనం అయిపోయారు, ఆల్మోస్ట్ స్పాట్ డెడ్గా. వాళ్ళది అంటే ఆ మృతదేహాల్ని పీక్కు తినడానికి కుక్కలు కూడా ఎదురు చూశాయని ప్రత్యక్ష సాక్షి చెప్పిండు. నిజంగా ఇది చెప్పాలంటే కూడా నాకే ఎట్లనో అనిపిస్తుంది. అంటే అంత భయంకరంగా చావు ఎందుకు కోరుకుంది అనేది తెలియదు, కానీ వాళ్ళ పిల్లల్ని ఎట్లా ప్రిపేర్ చేసింది ఇది అందరు కూడా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అంటే చిన్న పిల్లలైతే కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళ మమ్మీ చిన్న పెయిన్ వచ్చినా, వాళ్ళకి చిన్నగా ఏమన్నా అయినా సరే తట్టుకోలేనటువంటి మనిషి ఇంత కర్కశంగా ఎట్లా వాళ్ళని ట్యూన్ చేసి ఎట్లా ముగ్గురు చనిపోగలిగినరు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సరే, సూసైడ్ నోట్ రాసింది కార్లో, అక్కడే అంటే ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో చెర్లపల్లి టర్మినల్లో పార్క్ చేసింది కార్. ఆ కార్లో ఎక్కడైతే పార్కింగ్కి సంబంధించిన టికెట్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లియర్ కట్గా రాసింది ఏమని, నా చావుకి ఎవరూ కారణం కాదు, నేను బతకలేకపోతున్నాను, సో దయచేసి నన్ను క్షమించండి అని ఒకే ఒక మాట రాసింది. సో ఎవరూ కూడా కారణం కాదు. మరి ఏమై ఉంటుంది ఇందులో, ఏం మిస్టరీ ఉంది, అంత కష్టం ఏమొచ్చింది, ఆమె చనిపోవడమే కాకుండా పిల్లల్ని కూడా కూడబెట్టుకొని ఎట్లా చనిపోయగలిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. వాళ్ళ హస్బెండా ఇక్కడ ఉండడు, దుబాయ్లో ఉంటాడు. ఆయన 4 ఏళ్ళు అవుతోంది దుబాయ్కి వెళ్ళి. అండ్ సొంత ఇల్లు కూడా వాళ్ళకుంది, సొంత ఇల్లు బోడుపల్ దగ్గర సొంత ఇల్లు కూడా ఉంది. ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయా అంటే ఏమీ లేదు. ఇంకేమైనా ఉన్నాయా అని అంటే ఇతరితర ఎన్ని యాంగిల్స్లో చూసినా అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ ఇప్పుడు ఈ విజయ అనేటామెని ఒంటరితనం వేధిస్తుందట. అంటే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి ఆమె వెళ్ళిపోయి ఇంకా లైఫ్ నాకేమీ అనిపించట్లేదు, నాకు ఒంటరితనం చాలా ఎక్కువ అనిపిస్తోంది అని వాళ్ళ బంధువులకి కానీ లేదంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ ఈ మధ్య కాలంలోనే చెప్పడం స్టార్ట్ చేసిందట. అంటే జనరల్లీ కూడా మీరు చూడండి, ఎవరైనా సరే సింగిల్ పేరెంట్కి ఇట్లాంటివి జనరల్లీ ఉంటాయి. పిల్లల్ని చూసుకొని బతికేస్తూ ఉంటారు, తల్లులైనా తండ్రులైనా సరే. ఇక్కడ తండ్రి కూడా ఉన్నాడు, సంవత్సరంకి ఒకసారి వస్తూ ఉంటారు. ఆయన దుబాయ్లో ఇంకా కొంచెం మంచిగా సెటిల్ కావాలి అన్న ఉద్దేశంతోనే ఆయన అక్కడ వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన పేరు వచ్చేసి సురేందర్ రెడ్డి. ఆయనకు కూడా అసలు అర్థం కాని పరిస్థితి అంటారు, పెద్ద క్వశ్చన్ మార్క్. పాపం ఆయన 31 తారీఖున ఇన్సిడెంట్ జరిగిందేమో, 30 తారీఖున, 31 తారీఖున ఈయన బర్త్డే రోజు ఆయనకి మీ ఫ్యామిలీ అందరూ ఇగో ఈ ట్రైన్ ట్రాక్ మీద పడి చనిపోయారు అని తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఇమాజిన్ కూడా చేయలేదు. ఒక రకంగా ఆయన బ్లాంక్ అయిపోయిండు. అదే మాట చెప్తున్నాడు కూడా, నాకేం అర్థం కావట్లేదు, ఇంత ఈ కొద్ది నిమిషాల్లోనే నా లైఫే టర్న్ అయిపోయింది అన్నటువంటి మాట ఆయన చెప్తున్నాడు. పాపం ఆయనకి ఇన్సిడెంట్కి అసలు క్లూ కూడా లేదు, చిన్న క్లూ లేకుండానే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆయన కళ్ళ ముంగట్టుకెళ్ళి మాయమైపోయింది.
పోనీ వైఫ్తో ఏమన్నా ఇబ్బందులా కొట్లాటలా ఏమన్నా అనంటే అది కూడా ఏమీ లేదు, నా వైఫ్ దేవత అని హస్బెండ్ చెప్తున్నటువంటి మాట. పోనీ ఆమెకి ఏమన్నా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఆమె టీమ్ లీడర్, దట్టు నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటుందట, చాలా కష్టపడుతుంది. అండ్ నా పిల్లల్ని చాలా మంచిగా పెంచుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఆమె ఉంటుందట. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఒంటరితనంగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. తను షేర్ కూడా చేసింది. కానీ ఇప్పుడు పాపం ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవరికైతే షేర్ చేసిందో ఈ విషయాన్ని, వాళ్ళు ఇప్పుడు కళ్ళ నుంచి నీళ్లు పెట్టుకొని వాళ్ళు చెప్తున్నది ఒకటే, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మాతో షేర్ చేసింది, నాకు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నా, నా వల్ల అవ్వట్లేదు, లైఫ్ ఇంతేనా అనిపిస్తుంది, అసలు నా గోల్ ఏంటో తెలియట్లేదు, నాకు అంతా బ్లాంక్గా కనిపిస్తుంది, నా పిల్లలు ఏమైపోతారో, ఇలా చాలా టైమ్స్ డిస్కషన్ చేయడం స్టార్ట్ చేసినట్టు గత 15 నుంచి 20 రోజుల క్రితం నుంచి. ఎప్పటి నుంచి అలా ఉందో తెలియదు కానీ 20 రోజుల నుంచి మాత్రం చాలా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టుంది. వాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లల్ని ఏం చెప్పినరు, కాలేజ్లో ఎవరో బంధువు చనిపోయినరు అని చెప్పి సాయంత్రం పూట వాళ్ళని పిక్ చేసుకొని దాని తర్వాత ఆఫీస్కి వెళ్తున్నానని వాళ్ళ అమ్మ తల్లి వాళ్ళతో పాటే ఉంటుందట, తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆమెకు కూడా చెప్పి కార్ తీసుకొని వాళ్ళిద్దరి పిల్లల్ని ఎక్కించుకొని కొద్దిసేపు చెర్లపల్లి స్టేషన్ దగ్గర ఆగి వాళ్ళ పిల్లలకి మరి నా వల్ల అయితలేదు, మళ్ళీ నీ ఫ్యూచర్ ఏముంటుందో నాకు తెలియదు, నాకు ఇలా అనిపిస్తోంది అని వాళ్ళ పిల్లలకు చెప్పడంతో పిల్లలు కూడా ఏమీ ఆలోచించకుండా, సీసీ ఫుటేజ్ చూస్తే కూడా ఇంత కూడా ఏమీ ఆలోచించకుండా, తడబడకుండా, ఏం మాత్రం ఆలోచన లేకుండా తల్లితోని పోయినరు. ట్రాక్ మీదకి పోయి నిల్చున్న తర్వాత ఎక్కడైతే ట్రైన్ వస్తుందో ఆ సౌండ్ విని హగ్ చేసుకొని వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకొని తర్వాత ట్రైన్ వాళ్ళని ఢీకొట్టడం, స్పాట్లోనే చనిపోవడం. ఎంత భయంకరం అంటే ఒంటరితనం ఏదైనా చేయిస్తుంది అని చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. కానీ పాపం నిజంగానే ఒంటరితనంగా ఫీల్ అవుతున్నప్పుడు ఎవరితోనైతే షేర్ చేసిందో వాళ్ళు ఇంకొంత మంచిగా గైడ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళ హస్బెండ్తోని మాట్లాడి ఇట్లేమన్నా చేసుంటే బాగుండేదేమో, మేబీ బతికేదేమో అనే ఆలోచన పాపం వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఆమె వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్, వీళ్ళు పిల్లలు చదువుతున్నటువంటి ప్లేస్, అట్లాగే వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్, ఎవ్వరు కూడా ఈ ఇన్సిడెంట్ని జీర్ణించుకోవట్లేదు. ఏదైనా మిస్టరీ ఉంటుందేమో, ఇంకేదో అయి ఉంటుందేమో అని మొన్న 2 రోజుల నుంచి ఈ సమాచారాన్ని ఎంత ట్రాక్ చేసినా పోలీసులకు కూడా ఎట్లాంటి క్లూ లేదు. చాలా క్లియర్గా ఆమె ఒంటరితనమే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని, ఆమెని చంపింది అని ఆల్మోస్ట్ పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భం అయితే కనిపిస్తోంది. నిజంగా ఈ ఇన్సిడెంట్ చాలా చాలా బాధాకరం. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ దరిదాపుల్లో ఉన్నా, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా దయచేసి వాళ్ళని కూర్చోబెట్టి కొద్దిసేపైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. అందులో నుంచి ఒంటరితనాన్ని నుంచి బయటకి పంపించేలాగా, బయట ఎలా పడాలో చెప్పే ప్రయత్నం అయితే చేయండి. చాలా డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. మరి ఆమె జాబ్ కూడా చేస్తోంది, ఇలాంటి గైడెన్స్ ఆమెకి రాలేదా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ నిజంగా ఒక ఫ్యామిలీ అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆగమైపోయింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.